తుగ్లక్ను మించిపోయారు నేటి కాంగ్రెస్ పాలకులు. ఉన్నవి ఊదరగొట్టడం, పేర్లు మార్చడం, అన్ని తారుమారు చేయడం తప్ప ఏడాదిగా రేవంత్ సర్కార్ ఉద్ధరించిందేమీ లేదు. తాజాగా మరో మతిలేని పని చేసింది ప్రభుత్వం. దేశానికే దిక్సూచిలాగా కేసీఆర్ నెలకొల్పిన మహిళా ఆర్మీ డిగ్రీ కాలేజీ అడ్రస్ మార్చేసింది. యాదాద్రి జిల్లా బీబీనగర్లోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కాలేజీని రాత్రికి రాత్రే స్థానచలనం చేసింది ప్రభుత్వం. బీబీనగర్ నుంచి గట్కేసర్కు తరలించకపోయింది. అకాడమిక్ ఇయర్ మధ్యలో తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే కాలేజీ తరలించడమేంటని విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. గురుకులాల వ్యవస్థ అంతా కూడా నిర్లక్ష్యంగా చేయబడింది, నిర్వీర్యమైపోయిందనడానికి సజీవ సాక్ష్యమే మనం ఉన్నాం. ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాన్స్టిట్యున్సీ బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఘనకీర్తిని సాధించేలాగా ఇక్కడ మహిళా సంబంధించినటువంటి ఆర్మీ డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ డిగ్రీ కాలేజీ రన్ అవుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన కుట్ర చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యానికి మరొక రూపంగా ఇది ఉంది. ఇదంతా కూడా తరలించుకుపోయారు, వేరే ప్రాంతాన్ని తరలించిపోయారు. అకాడమిక్ ఇయర్లో మధ్యలో ఈ కాలేజీని తరలించడం వల్ల విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా యుద్ధ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు సంబంధించి ట్రైనింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్మీ సంబంధించినటువంటి పరికరాలను ఇస్తే ఆ పరికరాలన్నీ కూడా నిర్లక్ష్యంగా ఎక్కడికక్కడ కూడా తుప్పుపడిపోయి స్క్రాప్ లాగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అర్ధాంతరంగా ఇక్కడ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఈ కాలేజీని తరలించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉంది. ప్రధానంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలైతే చాలా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్లో గురుకులాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. గురుకులాల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఒక కళాశాలనే ఇక్కడి నుంచి తీసివేయడం అనేది చాలా దురదృష్టకరం అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా అర్ధాంతరంగా ఈ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించడం, అది కూడా అరకొర వసతులతో అసౌకర్యాలతో అక్కడ తరలించడం అనేది సరైంది కాదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా గురుకులాలన్నీ కూడా భ్రష్టుపట్టిపోతూ ఉన్నాయి. గురుకులాల్లో దాదాపు 60 మంది విద్యార్థులు అకాల మరణం చెందారు. ఎక్కడికక్కడ కూడా నాణ్యమైన భోజనం లేదు, నాణ్యమైనటువంటి విద్య లేకుండా గురుకులాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి గురుకులాలన్నీ కూడా నేడు కునరిల్లిపోతూ ఉన్నాయి. కనీసం విద్యార్థులు ఆ తల్లిదండ్రులు ఇందులో చేరాలంటే భయపడాల్సినటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ఆరోపిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ఈ కాలేజీలో మరిన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ అద్దె చెల్లించాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ మహిళా ఆర్మీ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భువనగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకు ఈ కాలేజీ వేరే ప్రాంతం తరలి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు అద్దె బకాయిలు ఉన్నాయి, ఇక్కడ ఉంటున్న విద్యార్థులని అర్ధాంతరంగా అకాడమిక్ ఇయర్ని డిస్టర్బ్ చేసేలాగా ఎందుకు ఇతర ప్రాంతం తరలించారనేది కూడా వారిని తెలుసుకుందాం. ఇక కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాకు, మంత్రులు కూడా అసలు దీనిపైన కనీస అవగాహన కానీ వారికి సమాచారం కూడా లేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ కాలేజీని అర్ధాంతరంగా అగరకొర సౌకర్యాలతో వేరే ప్రాంతాన్ని తరలించుకుపోతూ ఉంటే ఇక్కడ ఎవరికి కూడా పట్టింపు లేదు, అధికార పార్టీ నాయకులకు పట్టింపు లేదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరికి కూడా బాధ్యత లేదని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భువనగిరి నియోజకవర్గ నాయకులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. కురుపుల అమరేందర్ గారు, ఎందుకు తరలిందండి ఇంత మంచి కాలేజీ? మీ హయాంలోనే ఇది ప్రారంభమైంది, కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆ రోజు మీరు కూడా పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. విద్యార్థులు చాలా చక్కగా ఆర్మీ ఉద్యోగాలు సాధించడానికి కానీ, డిఫెన్స్ కానీ, నేవీలో కానీ, త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు తరలించుకుపోయారు? అక్కడ సౌకర్యాలు లేవని అంటున్నారండి, నిజమేనా? అన్ని వ్యవస్థలను ఏకీకృతం చేసి అభివృద్ధి దిశగా ఈ 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతులని ఈరోజు మోసాలకు గురి చేసిండు, ఆ వ్యవస్థను రద్దు చేసిండు, ఐటీ ఫార్మా సెక్టార్లని నాశనం చేసిండు. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడానికి ఇవాళ ఒక గొప్ప ప్రణాళికను రూపొందిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. మేము ఆ రోజు 200 పై చీలుకున్నటువంటి గురుకులాలని కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాజీ పోలీస్ అధికారిని పెట్టి ఒక గొప్ప ప్రణాళికలు చేసి పేదింటి పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి 600 పై చీలుకు గురుకులాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు గురుకులాలను నాశనం చేయాలి, విద్యా వ్యవస్థను నాశనం చేయాలి, పేదింటి పిల్లలు చదువుకోవద్దు, ఉన్నత వర్గాలే చదువుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఆనాడు
గురుకులాలు అంటే ఒక గొప్ప రాజనీతి ఉంటుందని ఇంగ్లీష్ మీడియాలు పెట్టాలని చెప్పి ఎవరెవరైతే పిల్లలు అన్ని రంగాలలో ఉండాలి, క్రీడా రంగాలలో ఉండాలి, తర్వాత సంస్కృతి రంగాల్లో ఉండాలి, ముఖ్యంగా ఈ దేశ రక్షణ రంగంలో ఉండాలని, మహిళలకు ఒక గొప్ప శక్తి ఉండాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహిళా డిగ్రీ కాలేజీ సైనిక స్కూల్ని ఇవాళ రంగారెడ్డి జిల్లాకు తరలించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము డబ్బులు లేవు మా దగ్గర, మేము తరలించకపోతాము. ఆడపిల్లలందరినీ కూడా నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలతోటి కూడుకున్నటువంటి పని. ఇక్కడ 5 సైనిక అధికారులను పెట్టి శిక్షణ ఇస్తుంటే ఈరోజు ఆడపిల్లల్ని ఎకాఎకిన తీసుకుపోయి అకాడమిక్ ఇయర్ సెంటర్లో ఉండి వాళ్ళని అక్కడికి తరలించకపోయి ఏదో గట్కేసార్ ప్రాంతంలో పెడతామని చెప్పేసి క్లాసులు అక్కడ పెడతారట. అసలు వాళ్ళకు సైనిక స్కూల్ అంటే నిరంతరం గ్రౌండ్లో ఉండి వాళ్ళు శిక్షణ పొందాలి. అట్లాంటి ఆడపిల్లలని ఈరోజు వాళ్ళు తిప్పుకుంటూ ఈ స్కూళ్ళు మూసేయాలని ఒక కుట్ర అనుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీతాలు కూడా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారండి. దీంతోపాటు ఆర్మీ వాళ్ళు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు వీళ్ళు ట్రైనింగ్ చేసుకోవడానికి. ఆ పరికరాలను కూడా తుప్పు పట్టిపోతామని తరలించలేదు. దీని నిర్లక్ష్యం కూడా ఎలా చూడాలి? ఇది జీతాలు కాదు, నేనేమంటున్నా జీతాలు ఒకటే కాదు. గతంలో కేసీఆర్ గారు కొన్ని పేదింటి కుటుంబాలలో వంట కూడా లేనటువంటి సందర్భంలో ప్రతి ఇంట్లో ఒక గొప్పింటి బిడ్డ ఎట్లయితే తింటాడో ఈ హాస్టళ్ళల్లో కూడా సన్నబియ్యం తినాలని మంచి ఫుడ్ పెట్టి వీళ్ళకు ఒక ప్రతిష్టాత్మకంగా వీళ్ళని తీర్చిదిద్దితే ఈరోజు అడుగడుగున విషాహారాలు, తర్వాత వాళ్ళ సౌకర్యాలు లేక ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. ఆ రోజు కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఈ గురుకులాలను మూసేస్తామని ఒక కుట్రవంతుడు అని చెప్పిండు ఆయన. కానీ ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. అట్లాంటి పిల్లలని ఆ రోజు కేసీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్పగా తీర్చిదిద్ది ఆనంద్ పూర్ణ లాంటి వ్యక్తులని, ఒక పేదింటి పిల్లలను, గిరిజనులను, అర్జునులని ఇలా హిమాలయ శిఖరాలకు ఎక్కించినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుండ్రు? పాతాళంలో తొక్కుతున్నారు ఈ విద్యార్థులని. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క ఆర్మీ స్కూల్ని ఇక్కడనే ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సోయి కూడా లేదు. అనిల్ కుమార్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ మీద ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్తో పాటు యూఆర్ఎస్ అనే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భువనగిరిలో టౌన్లో ఉండే, అది అర్బన్ ప్రాంతంలో ఉండవలసిన స్కూల్ని చందపల్లికి ఆలేరు ప్రాంతాన్ని తరలించకపోతుంటే కూడా చూస్తూ అసలు విద్యా వ్యవస్థ మీద వాళ్ళకు ఒక అవగాహన లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాలువల మీద అవగాహన లేదు, నీళ్ళ మీద అవగాహన లేదు, రైతుల మీద అవగాహన లేదు. ఒక అంబేద్కర్ భవనం ఎన్నో ఏండ్లుగా ఉన్నటువంటి ఇక్కడ అందరూ ఉంటే ఆ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఒక మంచి అంబేద్కర్ భవనం కట్టాలని చెప్పి ఆ రోజు భువనగిరి పట్టణంలో అంబేద్కర్ భవనం కడితే ఈ రోజుకు రిబ్బన్ కట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గట్కేసి తీసుకెళ్లారండి రంగారెడ్డి జిల్లా, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తామంటున్నారు. ఇక్కడ ఏదో కాలేజీ కూడా సెలెక్ట్ చేసి అది సాధ్యమవుతుందా? ఒకసారి తరలింపు అనేది 3-4 నెలల ప్రక్రియ, మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా? అది సాధ్యమవుతుందా? నేనేమంటున్నా అంటే విద్యా వ్యవస్థ ఎప్పుడైనా కానీ చిన్నభిన్నం అయితే విద్యార్థులతో పాటు వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ ఈ సైనిక స్కూల్లో ఉండవలసిన ఆడపిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఈ గ్రౌండ్లు చేంజ్ కావడం వల్ల, అక్కడ అరకొర సౌకర్యాలు ఉండడం వల్ల, ఇవన్నీ తిప్పడుతుండడం వల్ల 2 నెలలు ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోతే వాళ్ళు చాలా కోల్పోతారు వాళ్ళు. మీకు ఒక విషయం తెలియజేస్తానండి. ఇందులో చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు రక్షణ శాఖలో, అదేవిధంగా గతంలో పోలీస్ శాఖలో ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు చేసిరు. గురుకులాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 సర్వీసులలో, సాంకేతిక విద్యా విధానంలో కూడా గొప్పగా ప్రగతి సాధించారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైనా పేద పిల్లలు వస్తే కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు, ఉన్నత విద్య కోసము ఏ ఫారెన్ కంట్రీస్లో అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇంకెక్కడికైనా పోయి చదువుకుంటే, జర్మనీ కానీ చదువుకుంటే 20 లక్షల రూపాయల స్టైఫండ్ ఇచ్చిన ఘనత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. ముఖ్యంగా ఆయనకున్నటువంటి హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ నాశనం చేయడానికి దగ్గర పెట్టుకొని ఒక ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా యాదాద్రి జిల్లా నుంచి మాత్రం తరలిస్తే మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో తిరగనీయము. మేము ఈ యాదాద్రి జిల్లాకు మహిళా డిగ్రీ కళాశాల, సైనిక కళాశాల వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. కొద్దిమంది యూత్ ఉన్నారు. ఎట్లా ఉందండి? ఎట్లా రన్ అయిందండి మొన్నటిదాకా? ఇప్పుడు ఎందుకు ఇదంతా అర్ధాంతరంగా మూతపడింది? ఎక్కడ తరలించారు? ఆ తరలించిన దగ్గర కూడా సౌకర్యాలు ఉన్నాయా? విద్యార్థులు ఏమంటున్నారు? ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరు అయినటువంటి ఈ ఆర్మీ కాలేజీ భీమనగర్ మండలం గత 2016లో
ఈ మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2017 నుంచి ఆర్మీ డిగ్రీ కాలేజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోకి, కేసీఆర్ నాయకత్వంలో విద్యా వ్యవస్థని పూర్తిగా బలోపేతానికి చేసిన కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్మీ కాలేజ్ సంబంధించింది ఔషపూర్కు అక్కడ షిఫ్ట్ అయింది. తక్షణమే బీగునాం మండలకు సంబంధించి ఈ జిల్లాకు కూడా సొంత భవనం నిర్మించి ఈ ఆర్మీ కాలేజ్ ఇక్కడ చేయాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తాను. ఈ విధంగా ఇక్కడ ఉంటున్న స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు తరలి వెళ్ళిందండి, కారణాలు ఏం చెప్తా ఉన్నారు? మనకున్న సమాచారం ప్రకారం 1 ఇయర్గా బిల్డింగ్ అద్దెలు చెల్లించట్లేదని చెప్తా ఉన్నారండి. ఓనరు వెకెట్ చేయమని బలవంతంగా నెట్టేశాడని చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులు మంజూరు చేయట్లేదు? నిజానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణిలో వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ఈ యాదాద్రి అంటే మన తెలంగాణ జిల్లాకు ఒక గురుకుల్ కాలేజు, అదేవిధంగా సైనిక్ స్కూలు మన తెలంగాణ జిల్లాలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ తీసుకున్నది. మా జిల్లాకు వచ్చిన ఈ గురుకుల కాలేజ్ అయితే, సైనిక్ కాలేజ్ ఏదైతే ఉన్నదో మాకు ఇక్కడే ఖచ్చితంగా ఈ జిల్లాలోనే ఉండేటట్టు మేమందరం కూడా మా ఇక్కడ లోకల్ స్థానిక నాయకుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రస్తుతం అయితే స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే భువనగిరి నియోజకవర్గంలో ఈ సైనిక్ సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ ఉందో ఇక్కడే ఏర్పాటు చేయాలి, వేరే ఇతర జిల్లాలకు తరలించడం అనేది సరైంది కాదని కూడా వాళ్ళు గంటాపదంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా పట్టించుకోవాలి. ఒక నిర్లక్ష్యంగా అద్దెలు చెల్లించాలనేటువంటి ఏకైక కారణంతో ఇక్కడ ఒక ఘనకీర్తి సాధించినటువంటి డిగ్రీ మహిళా సైనిక్ సంబంధించినటువంటి కళాశాలను తరలించడం సరైన పద్ధతి కాదని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం కూడా సర్వనాశనమైంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గురుకులాలని కూడా నిర్వీర్యమైపోయాయి. గురుకులాలని కూడా వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోయింది, కొనరెళ్ళిపోతూ ఉన్నాయి సమస్యలతో. ఈరోజు ఏకంగా అద్దెలు చెల్లించినటువంటి కారణంతో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మహిళా డిగ్రీ కళాశాలను వేరే ప్రాంతానికి తరలించడం అనేది సరైనది కాదని కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ సైనిక్ కళాశాల వచ్చిన తర్వాత చాలా గొప్ప పేరు వచ్చింది. భువనగిరి నియోజకవర్గం గొప్ప పేరు వచ్చింది, ఇక్కడ యాదాద్రి జిల్లా గొప్ప పేరు వచ్చింది. కానీ ఒకేసారి ఈ కళాశాలను అర్ధాంతరంగా అకాడమిక్ ఇయర్ మధ్యలో తరలించడం అనేది సరైన పద్ధతి కాదు. మా జిల్లాకు కూడా ప్రాధాన్యత ఉండాలి కాబట్టి సైనిక్ కళాశాలని మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాలి, సకల వసతులతో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పరంగా భూమిని అలకేట్ చేసి సొంత భవనాన్ని నిర్మించాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి కళాశాలని తరలించడం అనేది సరైన పద్ధతి కాదని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని మళ్ళీ ఇక్కడే పునర్ప్రతిష్ఠించేలాగా, ఇక్కడే మళ్ళీ క్లాసులు ప్రారంభమయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ కళాశాల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే విద్యాశాఖను మెయింటైన్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి కూడా రివ్యూ చేసి ఇక్కడే ఈ సైనిక్ కళాశాలను పునరుద్ఘాటించేలాగా, ఇక్కడే తరగతులు మళ్ళీ కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా బీబీనగర్ అదేవిధంగా భువనగిరికి సంబంధించిన స్థానికులందరూ కూడా గంటపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, యాదాద్రి.